ఇంకా ఉన్నారా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రాంతంలో దేవుడు వాక్యం చెప్పడానికి కృపనిచ్చిన దేవత దేవుని స్తుతిస్తున్నా. అలాగే నన్ను వెల్కమ్ చేసిన బ్రదర్ శ్యామ్ బ్రదర్ గారిని, సిస్టర్ గారిని, వారి ఫ్యామిలీకి నా హృదయపూర్వకంగా మా మినిస్ట్రీ తరఫున నిండు వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు పాల్ దినకరణ్. నేను కరీంనగర్ నుండి నేను మనోహర్ బ్రదర్ వాళ్ళ దగ్గర మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్ కోసం నేను వచ్చాను. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ వెళ్ళాలి, కానీ దేవుని మహాకృప లాస్ట్ నైటే దేవుడు ఇలా డిసైడ్ చేశారు. దేవునికి సమస్తమైన స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ఈరోజు మీతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నారు? బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? బిగ్గరగా, శక్తి లోపం లేకుండా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరినీ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మౌనతుడా ఒక తండ్రి, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే గొప్ప దేవుడు, సర్వాధికారియులు, జీవాధిపతి, అత్యంత ప్రేమ స్వరూపి గల ప్రభువు అయి ఉన్నారు. తండ్రి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి దుమ్ము ధూళి కంటే స్వల్పమైన నన్ను ప్రభువా నీ బలిపీఠం ఎదుట నిలువబెట్టి దేవానికి స్తోత్రం. నీ ప్రజలకు తండ్రి నీకు స్తోత్రం. నీ వాక్యమును బోధించగల కృపనిచ్చిన దేవా నీకే స్తోత్రం, నీకే స్తుతులు, నీకే మహిమ చెల్లిస్తున్నాం నాయన. మేము మాట్లాడితే వ్యర్థము నాయన, మేము మాట్లాడితే శూన్యము నాయన, మేము మాట్లాడితే నిష్ప్రయోజనము ప్రభువా. కానీ దేవానికి స్తోత్రం, మీరు మాట్లాడితే మా జీవితాలు మారిపోతాయి, మీరు మాట్లాడితే మా పరిస్థితులు మారిపోతాయి, మీరు మాట్లాడితే నీ కృప కలుగుతుంది, మీరు మాట్లాడితే నీ అభిషేకము దిగి వస్తుంది. మీరు మాట్లాడుతుంటే తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా కాడి కట్లు, బంధకాలు, ప్రతి విధమైనవి కూడా యేసు నామములో లయమైపోవచ్చున్నవి. yes, the single touch from King Jesus can change your life. The single touch from Jesus can change your life. దేవుని నుండి వస్తున్న ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క తాకిడి మన జీవితాలను మార్చివేయగలదు. మీరే మీ వాక్యం ద్వారా తండ్రి మీరే మాట్లాడమని, నన్ను మరుగు చేసి ప్రభువా నీ ఒక వాక్కును వెల్లడి చేయమని, నన్ను నీ స్వాధీనంలో ఉంచుకోమని మీకే సమస్తమైన స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ యేసయ్య మీ పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. చూడండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనంలో మనం చూద్దాము. మన టైటిల్ ఏంటంటే, ఈరోజు అంశం ఏంటంటే, జనములలో లెక్కించబడక దేవుని కొరకు ప్రత్యేకముగా జీవించుట. జనములలో లెక్కించబడక దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించుట. చదువుదాము దేవుని యొక్క వాక్యాన్ని దయచేసి. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకో. ప్లీజ్ కంటిన్యూ. సమస్త జనముల కంటే మీరు 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఇచ్చి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్వకీయ జనము దేవునికి, మనము ప్రత్యేకమైన వారము దేవునికి, మనము స్వకీయ జనము దేవునికి, మనము ప్రతిష్ఠించబడిన వారము దేవునికి. ఎందుకని? దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు. మనలో ఏ యోగ్యత లేదు, మనలో ఏ మంచితనం లేదు, మనలో ఎటువంటి ఒక ప్రత్యేకత లేదు, కానీ
పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని తన కొరకు ప్రతిష్ఠిత క్షణముగా, తన ప్రజలుగా, తన పిల్లలుగా, తన కొరకు జీవించు వారిగా, తన స్వకీయ సంపాద్యముగా దేవుడే మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుణ్ణి మనం వెతికి రాలేదు, కానీ ప్రభువే మనల్ని వెతికి వచ్చారు. ప్రభువే మనల్ని వెతికి వచ్చారు. చూడండి, ఈరోజు మనం చూసినట్లయితే సంఘంలోనైనా సమాజంలోనైనా క్రైస్తవ పిల్లలందరూ కూడా లోకము నుండి వేరుపరచబడిన వారు, రైట్? పాపము నుండి వేరుపరచబడిన వారు, శాపము నుండి వేరుపరచబడిన వారు, లోక మర్యాద అంటకుండా జీవించేవారు, లోకానికి వెలుగుగా ఉంటున్నవారు, లోకానికి ఉప్పుగా జీవిస్తున్నవారు, రైట్? లోకానికి మనం ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. లోకానికి మనం ఏమై ఉన్నాము? ఉప్పై ఉన్నాము. దేవుడు ఎలా ఈ లోకానికి వెలుగై ఉన్నాడో, దేవుడు ఎలా ఈ లోకానికి ఉప్పుగా ఉన్నాడో, అలాగే మీరు, నేను, మనము కూడా దేవుని ఈ లోకానికి వెలుగై ఉన్నాము. క్రీస్తు నీడలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు నీడలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు వెలుగులో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఆ క్రీస్తు వెలుగు మన ద్వారా ప్రజల యొద్దకు వెళ్ళాలి, మన ద్వారా సంఘములోనికి వెళ్ళాలి, మన ద్వారా పాపములో లోకములో జీవిస్తున్న వారి యొద్దకు వెళ్ళాలి, మన ద్వారా దేవుని అగ్ని, మన ద్వారా దేవుని అభిషేకము, మన ద్వారా దేవుని రక్షణ, మన ద్వారా దేవుడు అనుగ్రహించిన కృప ప్రజల యొద్దకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు? తనకు ప్రతిష్ఠితమైన క్షణముగా, తనకు మాత్రమే సొత్తుగా, తనకు మాత్రమే కావలసిన వారుగా, తనకు మాత్రమే నియమించబడిన వారుగా, తన కొరకు మాత్రమే సిద్ధపరచబడిన వారుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నా పిల్లలని చెప్తాం, నాకు చెందిన వాళ్ళని చెప్తాం, నా కొడుకు, నా కూతురు అని చెప్తాం. వేరే ఎవరైనా అలా చెప్తే ఊరుకుంటామా? వాళ్ళు వేరే వాళ్ళ పిల్లలాగా బిహేవ్ చేస్తే ఊరుకుంటామా? కానీ నేటి క్రైస్తవ సమాజంలో, నేటి క్రైస్తవ సంఘాల్లో ఎలా ఉంది అని అంటే, మేము క్రైస్తవులమని చెప్పుకుంటూనే లోకానుసారమైన జీవితము, లోకానుసారమైన బ్రతుకు, దేవుని మాట వినరు, దేవుని మాట ఆలకించరు. దేవుడు అంటే దేవుని ఆలయానికి వస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు, భాషలలో మాట్లాడతారు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారు, దైవ సేవకులను సన్మానిస్తారు. కానీ లోకంలోకి వెళ్ళంగానే, చర్చ్ బయటకు వెళ్ళంగానే అంతా మారిపోతారు, అంతా మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. బయటికి వెళ్ళంగానే ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుసారమైన సమయాన్ని వృధాగా, దేవుడు ఇస్తున్న అవకాశాన్ని, దేవుడిస్తున్న సమయాన్ని, దేవుడిస్తున్న కృపను వ్యర్థంగా ఉపయోగించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మీరు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాము అని అంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, నిన్ను నన్ను లోకంలో నుండి ప్రత్యేకించుకొని తనకు ప్రతిష్ఠిత జనముగా జీవించాలని, తనకు స్వకీయ సంపాద్యముగా జీవించాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? రక్షణలోనికి నడిపించవలసిన మనమే, రక్షణ పొందిన మనమే, రక్షణలోనికి నడిపించవలసిన మనమే, దేవుని పరిచయం చేయాల్సిన మనమే, దేవుని ప్రేమను పంచాల్సిన మనమే, దేవుని యొక్క కృపను పరిచయం చేయాల్సిన మనమే, దేవుని యొక్క మంచితనాన్ని చూపించవలసిన మనమే, అన్యుల మధ్యలో ఎలా ఉంటున్నాం? దేవుని ప్రేమను కనపరచగలుగుతున్నామా? దేవుని ప్రేమను కనపరచగలుగుతున్నామా? ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోగలుగుతున్నామా? దేవుని విషయమై రోషం కలిగి జీవించగలుగుతున్నామా? అపవాది మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అంటాడు, నువ్వు వేస్ట్, నీ లైఫ్ ఎందుకు పనికిరాదు, ఇంకా నువ్వు వ్యర్థము, నీ లైఫ్ అయిపోయింది అని అంటాడు. అటువంటి టైంలో మనం ఆలోచనలు పడ్డాం, నిజమే కదా, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది? అప్పుడు మనం చెప్పవలసిన మాట, నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తము చేయగలను. ఎందుకంటే ఆయన నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు, ఎందుకంటే నేను ఆయన బిడ్డనై ఉన్నాను, ఎందుకంటే ఆయన నన్ను తన రక్తమిచ్చుకున్నాడు, ఆ క్రీస్తు నాలో నివసిస్తున్నాడు, నేను ఆ క్రీస్తులో ఉన్నాను, ఆ క్రీస్తు నాతో ఉన్నాడు, ఆ క్రీస్తు నా ముందున్నాడు, ఆ క్రీస్తు నా వెనుక ఉన్నాడు, ఆ క్రీస్తు నా కుడి వైపున, నా ఎడమ వైపున, నా పైన, నా చుట్టూ ఆ క్రీస్తు ఆవరించి ఉన్నాడు. కాబట్టి నాతో
ఉన్న క్రీస్తుని బట్టి నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచు వాడిని బట్టి నేను సమస్తము చేయగలను. దేవుని యొక్క కార్యములు చేయడానికి నీకు బలం లేకపోవచ్చు, దేవుని మందిరానికి రాకపోవడానికి నీకు బలం లేకపోవచ్చు, దేవుని పక్షంగా నిలబడడానికి నీకు శక్తి చాలకపోవచ్చు. దేవుని కొరకు నువ్వు నిలబడుతుండగా నిన్ను అవమానిస్తున్నా, నిందిస్తున్నా, వేధిస్తున్నా, దుఃఖపరుస్తున్న పరిస్థితులు ఏవైనా సరే, అటువంటి సమయంలో మనం ఏం చెప్పగలగాలంటే, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నేను సమస్తము చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోక సంబంధులము కాదు, మనం పరలోక సంబంధులము. మనము మన తల్లిదండ్రులకు మాత్రమే పిల్లలం కాదు, కానీ దానికంటే ముందుగా మనం దేవునికి పిల్లలమైనాము. ఈ లోకంలో ఏది మనతో రాదు, ఎవరు మనతో శాశ్వతంగా ఉండరు. శాశ్వత కాలము మనతో ఉండేవారు, శాశ్వత కాలము మనతో నిలబడేవారు, శాశ్వత కాలము మనకు తోడుగా ఉండి నడిపించేవారు ఒక్కడే మంచివాడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కడే మంచివాడైన ప్రభువైన యేసుక్రీస్తు. నీ కష్టంలోనైనా, నీ నష్టంలోనైనా, నీ వేదనలోనైనా, నీ దుఃఖంలోనైనా, నీ కన్నీరులో అయినా, నీ అవమానంలో అయినా, నీ నిందలో అయినా, నిన్ను ప్రేమించిన వాళ్ళు, నీవు ఆశ్రయించిన వాళ్ళు, నువ్వు నమ్మిన వాళ్ళు, నువ్వు కావాలనుకున్న వాళ్ళు, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నిన్ను మోసం చేయొచ్చు, నిన్ను బాధ పెట్టవచ్చు, నిన్ను వేదనకు గురి చేయొచ్చు. కానీ మన ప్రభు ఎటువంటి ప్రభు అని అంటే, ఆయనని నేర్పరచుకొని ఉన్నాడు, ఆయనని నేర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ ఉన్న మనమందరం ఆయన బిడ్డలమై ఉన్నాము. ఆయన నీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆయన నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన నీ గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని అడ్డుకార్యములు వచ్చినా ఆయన ప్రణాళికని ఏది ఆపలేదు. హల్లెలూయా. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే వాళ్ళు ఎలా ఉంటారంటే, చూడండి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. దేవుని యందు నిలిచి ఉండేవారు ప్రత్యేకంగా జీవిస్తారు, తమను తాము ఎంత మాత్రము అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడరు. చూడండి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. రాజు భుజించు భోజనమును, పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షములను పొందని అనుగ్రహించను కనుక, నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను చాలమ్మా. ఏంటంటే, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే వాళ్ళు, దేవుని పక్షంగా నిలబడే వాళ్ళు, దేవుని కొరకు బ్రతికే వాళ్ళు, దేవుని బిడ్డగా జీవిస్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళని వాళ్ళు అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడరంట. ఆహారం విషయంలో అయినా, పానీయం విషయంలో అయినా, పరిశుద్ధత విషయంలో అయినా, మాట్లాడే విషయంలో అయినా, దృష్టి విషయంలో అయినా, వినికిడి విషయంలో అయినా, ప్రవర్తన అంతటిలో కూడా వాళ్ళని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారంట. ఇక్కడ మనం చూసినట్లయితే నపుంసకుల అధిపతి చేతికి షద్రకు, మేషకు, అబేద్నెగో ఇంకా దానియేలు అప్పగించబడ్డారు. వీళ్ళు అప్పగించబడినప్పుడు రాజు ఏం చెప్పారనంటే, ఇశ్రాయేలు జనము ఇది బాబిలోనికి చెరగా వెళ్ళినాక తర్వాత రాజు ఏం చేశాడంటే, యూదా రాజవంశంలో ముఖ్యులైన వారిని, జ్ఞానులైన వారిని, వివేకములు గల వారిని, సౌందర్య లోపము లేని వారిని ఏర్పరచుకొని ఏం చేశారనంటే, వారికి రాజు భోజనమును ఏర్పాటు చేశారు. ఈ బాబిలోనియన్స్ తినే ఒక ఫుడ్ ఎలా ఉంటదంటే, వాళ్ళు తినే ఫుడ్కి ఒక పద్ధతి ఉండదు, ఒక పరిశుద్ధత ఉండదు. ఇది తినాలి, ఇది తినకూడదనే ఉండదు. మద్యాన్ని సేవిస్తారు, మాంసాన్ని సేవిస్తారు, హేయమైన వస్తువులను సేవిస్తారు. ఒక క్రమము, ఒక కట్టడ, ఒక దేవుని భయము అనేది లేకుండా జీవించే ఒక రాజ్యముగా అది ఉంటుంది. అటువంటి ఒక దేశంలో, అటువంటి ఒక రాజ్యంలో షద్రకు, మేషకు, అబేద్నెగో అను దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు. ఏర్పరచబడిన ప్రజలు అక్కడ ఉన్నారు. దేవుని సేవకులు అక్కడ ఉన్నారు. ప్రతిష్ఠిత జనముగా వారు అక్కడ ఉన్నారు. అయితే వారికి అక్కడ ఒక సవాలు ఎదురైంది. ఏం సవాలు ఎదురైంది? ఏది ఏమైనా రాజు భోజనంగా భుజించాలి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మద్యం సేవించాలి. నేను సేవించను అంటే కుదరదు, నేను తినడం అంటే కుదరదు, ఖచ్చితంగా తినాల్సిందే అని ఒక రూల్ పెట్టారు.
అయితే దేవుని కొరకు జీవించే వాళ్ళు, ప్రత్యేకంగా జీవించే వాళ్ళు, ప్రత్యేకంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారి దేవుని కొరకు వారు పరిశుద్ధంగా జీవించడానికి, వారు పవిత్రంగా జీవించడానికి, ఆయన పక్షంగా నిలబడడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఈరోజు మన జీవితంలో ఒక అబద్ధం ఆడవలసిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు మనమే అబద్ధం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. మందిరానికి ఎందుకు రాలేదమ్మా అంటే ఇంట్లో ఖాళీగా ఉండి బిర్యానీ చేసుకొని తిన్నా సరే హెల్త్ బాగాలేదండి ఊరికి వెళ్ళామండి. అబద్ధాలు చెప్తారు. జాగ్రత్త, నువ్వు ప్రత్యేకమైన వాడవు, నువ్వు ప్రత్యేకమైన దానవు. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. నీవు ఆయనకు ప్రతిష్ఠిత జనమై ఉన్నావు. నీవు ఆయనకు కుమారుడు కుమార్తె అయి ఉంటున్నప్పుడు మనము క్రీస్తు వలె జీవించాలి. పరిశుద్ధతలోను, నీతిలోను, ప్రేమలోను, ఐక్యతలోను, సహవాసములోను, దేవుణ్ణి వెంబడించే విషయంలోను మనం ఎలా జీవించాలి అని అంటే క్రీస్తును పోలి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిని క్షమించాల్సినటువంటి టైం వచ్చినప్పుడు ఆ రోజు నన్ను అంత మాట అన్నాడు. నేను ఎలా క్షమిస్తాను? క్షమించకపోవడం దేవుని యొక్క మనస్సు కాదు. క్షమించకపోవడం దేవుని యొక్క మనస్సు కాదు. అది అపవాది సంబంధమైనది. అది అపవాది సంబంధమైంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ అంట దోషములన్నీ కప్పివేస్తుందంట. మనం ఎప్పుడు ఒకరిని క్షమించలేకపోతామంటే మనకు వారి మీద ప్రేమ లేనప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎదుటి వ్యక్తిలో క్రీస్తును చూడగలిగితే మనం ఎవరినైనా ప్రేమిస్తాము. ఇక్కడ చూడండి, దేవుని యొక్క నీతిని పాటించే విషయంలో, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే విషయంలో అక్కడ ఒక సవాలు ఎదురైంది. అయితే దానియేలు ఏమంటున్నాడు? పర్వాలేదు, తిందాంలే, ఎవరు చూడట్లేదుగా, దేవుడే కదా, క్షమిస్తాడులే. ఈ ఒక్క వారం చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏమవదులే. దేవుడే వచ్చి కొడతారా? పాస్టర్ గారు ఏమైనా అంటారా? పాస్టర్ గారు చాలా మనుషులు, చాలా ప్రేమ గల వాళ్ళు, పర్లేదు, అందరినీ మేనేజ్ చేయొచ్చు. నో. దేవుడు నీ విషయమై ఎంత మాత్రము కాంప్రమైజ్ కాడు. దేవుడు నీ విషయమై రోషము గలవాడు. దేవుడు నీ విషయమై శ్రద్ధ గలవాడు. దేవుడు నీ విషయమై ఆసక్తి గలవాడు. దేవుడు నీ విషయమై ఎంతో అత్యున్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నవాడు. నీవు ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించాలి. చాలా మంది కుటుంబాలు దీవించబడకపోవడానికి, ఆశీర్వదించబడకపోవడానికి, శ్రమల గుండా వెళ్ళడానికి, లేమిని అనుభవించడానికి, అనారోగ్యమును అనుభవించడానికి, శ్రమలను అనుభవించడానికి, చాలా సమస్యలు రావడానికి కారణం ఎవరో కాదండి, మనమే. మన ప్రవర్తనే, మనం నడుచుకునే విధానమే. దేవునికి చాలా మంది భయపడరు. ఆయన సన్నిధి అంటే భయపడరు. ఆలయానికి వచ్చే విషయంలో ఒక సమయాన్ని మెయింటైన్ చేయరు. కానీ దానియేలు చూడండి, తినే విషయంలో కూడా ఏం చేస్తున్నాడు? నేను తిననయ్యా, ఇది నా దేవునికి వ్యతిరేకమైంది. నేను ఇది తాగలేనయ్యా, ఇది నా దేవునికి విరుద్ధమైంది. ఇది నా దేవుడు అంగీకరించాడు, ఇది నా దేవుడు ఒప్పుకోడు. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు గమనిస్తున్నాడు. ఆయనకు విరుద్ధంగా నన్ను అపవిత్రపరచుకోలేను. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే వాళ్ళు మరణకరమైన స్థితి అయినా సరే వాళ్ళు ఎంత మాత్రము అపవిత్రపరచుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? మార్గము లేని చోట కూడా మీరు మార్గములను సిద్ధపరచగలరు. అటువంటి శక్తి మీలో ఉంది. ఎందుకు తెలుసా? క్రీస్తు మీలో నివసిస్తున్నాడు. నీవు ఆయనకు ప్రత్యేకమైన వాడవు, నీవు ఆయనకు ప్రత్యేకమైన దానవు. మార్గమే లేని చోట కూడా నీవు మార్గమును సిద్ధపరచగలవు. అటువంటి కృపని అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదుట వెనుక శత్రువులు వస్తున్నారు, ముందు సముద్రం ఉంది, ఏం చేయాలో తెలియదు.